అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ మార్గశిర మాసంలో సంకష్ట చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజున పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఉపవాసం ఉండేవారైతే కనుక ఎటువంటి నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉండాలి, పూజని ఏ సమయంలో చేసుకోవాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ముడుపుని కట్టాలి అనుకుంటే కనుక ఆ ముడుపుని ఎలా కట్టాలి, ముఖ్యంగా ముడుపుని వెంటనే విప్పతిస్తారా లేకపోతే అసలు ఎలా పాటించాలి ముడుపు ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. మీకు అందరికీ కూడా యూజ్ అవ్వాలని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎటువంటి సందేహం ఉన్నా వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్లో అడగండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అంతేకాకుండా మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అలాగే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. ముఖ్యంగా మనకి మార్గశిర మాసం అమ్మవారి పూజకి అతి ముఖ్యమైన మాసం. మరి ఈ మాసంలో ఈ సంకష్ట చతుర్థి అనేది కూడా వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి తర్వాత 3-4 రోజులకి మనకి సంకష్ట చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకష్ట చతుర్థికి కావాల్సిన వస్తువుల్లో స్వామివారి విగ్రహం లేదా చిత్రపటం లేదంటే పసుపు వినాయకుడిని కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఆయనకి ఇష్టమైన జిల్లేడాకులు, గరిక, జిల్లేడు పూలు, వస్త్రము, ఎర్రటి మందార పూలు, ఏవైనా ఎర్రటి పూలు పూజలో, ఎర్రటి అక్షింతలు, అలాగే కొబ్బరికాయ, ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి తెల్లటి క్లాత్ ఒకటి, ఇలా ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు దీపపు కుందులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, అగరబత్తీలు, కర్పూరం, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారికి ఆసనాన్ని ఏర్పరచుకోవచ్చు, లేదంటే కనుక నిత్య పూజా మందిరంలో చేసేసుకోవచ్చు. ఈ విధంగా జిల్లేడాకుంటే జిల్లా ఆకు వేయండి, లేదంటే కనుక ఒక తమలపాకు మీదైనా లేదా ఒక పీట మీదైనా ఈ విధంగా బియ్యం పోసి స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేదనుకోండి, విగ్రహాలుగానే పెట్టుకోవచ్చు. విగ్రహం కూడా లేకపోతే పసుపు వినాయకుడిని మనం చిన్న పసుపు ముద్ద రూపంలో చేసుకుంటాం కదా, అలా అయినా చేసుకొని ఆ బియ్యం మీద పెట్టుకొని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. గరికని ఆసనంగా వేయచ్చు, అంటే గరిక అంతా కూడా పరిచి దాని మీద ఒక చిన్న తమలపాకు కానీ ప్లేట్ కానీ పెట్టుకొని పసుపు వినాయకుడిని పెట్టుకొని కూడా ఆసనం ఏర్పరచుకోవచ్చు. ఇక నేను గరిక మాలను, అంటే గరిక అలాగే పూలు కలిపి కట్టిన మాలని అలంకరించాను. ఆ తర్వాత జిల్లేడాకుల్ని పరిచి స్వామివారికి అలాగే అమ్మవారిని కూడా పెడుతున్నాను. ఈ మార్గశిర మాసము లక్ష్మీ వారాలు ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసుకోవడమే కాకుండా మార్గశిర మాసం అంతా లక్ష్మీదేవికి సంబంధించిన మాసము, అమ్మవారి జన్మ నక్షత్రం మీదుగా ఏర్పడ్డ మాసం కాబట్టి అమ్మవారి ఆరాధనకు అతి ముఖ్యమైన మాసం అని చెప్పచ్చు. మరి ఈ 2024వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఈ సంకష్ట చతుర్థి ప్రారంభమైంది తిథి అని అంటే మనకి డిసెంబర్ 18వ తారీఖు బుధవారం నాడు పగలు 10:56 నుంచి కూడా చవితి తిథి అనేది ప్రారంభమై 19వ తారీఖు పగలు 12:08 వరకు కూడా మనకి ఈ సంకష్ట చతుర్థి తిథి అనేది ఉంది. గురువారం వరకు మార్గశిర లక్ష్మీవారం కూడా కలిసి రావడం విశేషం. అయితే తదియతో కూడిన చవితికి మనం ఈ పూజను చేసుకుంటూ ఉంటాము. ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళలో ఈ పూజను చేసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ పూజా విధానం తెలుసుకోబోయే ముందు ఇక్కడ నేను పెట్టిన ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలో చూద్దాము. ఈ విధంగా తెల్లటి కర్చీఫ్ని అయితే తీసుకోండి, లేదా తెల్లటి క్లాత్ని అయితే తీసుకొని ముందు రోజే మనం ముడుపుని కట్టుకోవాలి పూజ రోజు అనుకుంటే ముందు రోజే పసుపు నీళ్ళలో తడిపి శుభ్రంగా ఆరేసి పెట్టుకోండి. క్లాత్ అనేది ఎక్కడ తడిగా లేకుండా ఉండాలి. ఇక ఆ తర్వాత దీంట్లో కొంచెం శుభానికి పసుపు కుంకుమ వేసి 4 అంచులకు కూడా గంధం బొట్లు పెట్టి ఆ తర్వాత దీంట్లో 3 గుప్పెళ్ళు కానీ లేదా 3 దోశలు కానీ బియ్యం అనేది వేయండి. అయితే ఇక్కడ ముడుపుని ఎక్కువ నెలల పాటు సంకష్టహార చతుర్థి చేసుకుంటున్నాం అనుకుంటే కనుక బియ్యం అనేది వేయకండి. బియ్యానికి పాడైపోయే గుణం ఉంటుంది కాబట్టి మళ్ళీ పురుగు ఏదైనా పట్టిందని మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు డబ్బులు మాత్రమే కట్టుకోండి, ఏం పర్లేదు. ఒకవేళ మీరు తక్కువ నెలలు అనుకొని కడితే కనుక ఈ విధంగా బియ్యం కూడా వేసి లక్ష్మీప్రదంగా చెప్పబడే గుండు వక్కను కూడా పెట్టి ఆ తర్వాత మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఎంతైతే భగవంతుడికి సమర్పించాలి అనుకుంటున్నారో అవి 11 రూపాయల దగ్గర నుంచి 21 రూపాయి, 9 రూపాయలు, 11 రూపాయలు, 21, అలాగే 116లని, 101 రూపాయి అని ఇక మీ శక్తి అనమాట. దానికి తగ్గట్టుగా స్వామివారికి ఎంతైతే సమర్పిద్దామో ఆ ముడుపులో వేద్దాం అనుకుంటున్నారో అన్ని డబ్బుల్ని కూడా ఈ ముడుపులో పెట్టి మీ ధర్మబద్ధమైన కోరిక ఏదుందో అది వివాహం అవ్వచ్చు, సంతానం గురించి అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు, పై చదువులు అవ్వచ్చు, పిల్లల ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, పెద్దవారి ఆరోగ్యానికి అవ్వచ్చు, ఎటువంటి సమస్య నుంచైనా బయటపడటం కోసం లేదా ఏదైనా కార్యక్రమాలు కానీ వ్యాపారాలు కానీ మొదలు పెడుతున్నామో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ కూడా ముడుపును కట్టుకోవచ్చు. అది కేవలం సమస్య ఉంటేనే కాదు, మనం ఏదైనా ఒక శుభకరమైన పనిని మొదలు పెడుతుంటే కనుక ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా స్వామివారి ఆశీర్వాదాలను కోరుకుంటూ కూడా ఈ ముడుపును కట్టవచ్చు. ఈ విధంగా ముడుపును కట్టేసి ఆ కోరిక చెప్పుకొని స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ ముడుపుకు ముళ్ళు
ముళ్ళు వేసేసిన తర్వాత గంధం బొట్లు కూడా ఈ ముడుపుకి అలంకరణ చేసి ఈ ముడుపుని తీసుకువెళ్ళి మనం పూజ చేసే చోట పెడతామన్నమాట. అయితే కొంతమంది ముడుపుని ఉదయం స్వామివారికి ఒకసారి దీపారాధన చేసి ముడుపుని కట్టి సాయంత్రానికి సంకష్ట చతుర్థి వ్రతం చేసేటప్పుడు సాయంత్రానికి విప్పదీస్తారు. కానీ మేమైతే ముడుపుని ఎన్ని నెలల పాటు స్వామివారికి ఈ పూజను చేద్దాము అనుకున్నామో అన్ని నెలల పాటు కూడా మేము స్వామివారి ముడుపు విప్పతీయమన్నమాట. ఇది వారి ఇంటింటి పద్ధతిని బట్టి ఉంటుందండి. కొంతమంది ఉదయం కట్టి రాత్రి విప్పదీస్తారు. మేమైతే అస్సలు అలా చేయమన్నమాట. ఆ కోరిక తీరాలి లేదా 3 నెలల పాటు అనుకుంటే కనుక లేదా ఒక 5 నెలల పాటు అనుకున్నామంటే 5 నెలలు ఆ ముడుపును విప్పతీయం. సో ఈ విధంగా ముడుపు కట్టే విధానం అయితే ఇది. మరి ఎప్పుడు విప్పతీయాలనేది మీ ఇంటి పద్ధతిని బట్టి చూడండి. ఇక ఆ తర్వాత ముడుపును కూడా స్వామివారి దగ్గర పూజలో మొదటి నుంచి పెట్టండి. ఈ మార్గశిర మాసం 2024 సంవత్సరంలో డిసెంబర్ 18వ తారీఖు మనకి సంకష్టార చతుర్థి. మనము తదియతో కూడిన చవితి ఉండి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళలో సాయం సంధ్య సమయం దాటిన తర్వాత ఈ పూజను చేస్తాం కనుక చవితి తిథి ఎప్పుడైతే రాత్రి వేళలో ఉంటుందో ఆ రోజు మనం సంకష్ట చతుర్థిగా చేసుకుంటాం. అందుకని స్వామివారి ప్రత్యేకమైన రోజుగా బుధవారం వినాయకుడికి సంబంధించిన రోజుగా మనం పూజ చేసే సంగతి తెలిసిందే. మరి అటువంటి ప్రత్యేకంగా బుధవారం రోజు కలిసి రావటం ఈ మార్గశిర మాసంలో మరింత విశేషము. కాబట్టి 18వ తారీఖు చేసుకుంటాం. అయితే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంటూ స్వామివారికి పూజను చేసుకుంటూ ఉంటారు. మనం ఎటువంటి కార్యక్రమం లేదా శుభకార్యాలు పూజలు మొదలుపెట్టాం తొలి పూజ గణపతికి చేస్తూ ఉంటాం. అటువంటి ఆ గణపతి పూజ మొత్తంగా చేసుకుంటాం కనుక దీపారాధన చేసి స్వామివారికి దీపానికి నమస్కారం చేసుకొని అక్షింతలు లేదా పూలు ఉంచి ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని ఇన్ని నెలల పాటు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాము లేదా ఈ కోరిక తీరాలి అని స్వామివారికి నమస్కారం చేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని స్వామివారిని ప్రార్థించి అప్పుడు స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజన చేసుకోవాలి. మనకి సంకష్ట చతుర్థి వ్రత కథ కూడా బుక్ బయట దొరుకుతూ ఉంటుంది. లేదా మనకి అన్ని ఉపచారాలు ఉండే ఒక బుక్ కొనుక్కున్నామంటే దాంట్లో గణపతి పూజ అంతా సేమ్ అలానే ఉంటుందండి. స్వామివారిది అష్టోత్తరాలు ఇవన్నీ కూడా స్వామివారికి చదువుకుంటూ ఆయనకి ఎంతో ఇష్టమైన మనము గరికని కానీ జిల్లెడు పూలను కానీ పూజలో సమర్పించాలి. అయితే ఇక్కడ నేను పసుపు వినాయకుడు కూడా పెట్టుకున్నాను. మీరు విగ్రహాలు ఉంటే విగ్రహానికి చేసుకోవచ్చు లేదా ఈ విధంగా పసుపు వినాయకుడు కూడా చేసుకోవచ్చు. ఒక పక్క నేను పసుపు వినాయకుడు కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ లక్ష్మీ గణపతుల్ని ఎందుకు పెట్టాను అంటే మార్గశిర మాసం వచ్చిన ఈ చవితి తిథి అనేది ముందు రోజు 18వ తారీఖు మనకి పగలు 11:56 నుంచి డిసెంబర్ 18న బుధవారం మొదలయ్యి 19వ తారీఖు మార్గశిర 3వ లక్ష్మీవారం ఆ రోజు పగలు 12:08 వరకు కూడా ఈ చవితి తిథి అనేది ఉంది. అయితే తదియతో కూడిన చవితి చేసేవారందరూ కూడా 18వ తారీఖే చేసుకుంటారు. ఆ రోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో చంద్రోదయం అయిన తర్వాత అంటే మనకి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఈ విధంగా స్వామివారికి పూజనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఉపవాసాలు ఉండలేము లేదంటే కనుక మేము ఆ రోజు చేసుకోవడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు స్వామివారికి పూజ ఉదయం కూడా చేసుకుంటాము మాకు ముందు రోజు చేసుకోలేకపోయాము అని బాధపడకుండా గురువారం 3వ మార్గశిర లక్ష్మీవారం ఆ రోజు 19వ తారీఖు గురువారం నాడు కూడా చవితి పగలు 12 వరకు కూడా ఉంది కాబట్టి మీరు అప్పటిలోపు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అందుకని ఒక పక్క లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ మరొక పక్క గణపతిని కూడా ఇద్దరికి కలిపి చేసుకుని అతి ముఖ్యమైన రోజుగా మార్గశిర 3వ లక్ష్మీవారం చెప్పవచ్చు. అయితే మార్గశిర 3వ లక్ష్మీవారం పూజని ఏ విధంగా చేసుకోవాలని ఆల్రెడీ వీడియోని షేర్ చేశానండి. అలా అమ్మవారి పూజను చేసుకుంటూ ముందుగా ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే గనక ఈ విధంగా పూజ చేసుకుని ఆ తర్వాత మీరు అమ్మవారి పూజను కూడా మొదలు పెట్టచ్చు. అయితే మనం ఎక్కువగా ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేయాలి అని అంటే రాత్రి వేళలో అంటే చంద్రోదయం సమయంలో చేస్తాం కాబట్టి అలా చేసేవారందరూ కూడా 18వ తారీఖే చేసుకోండి. ఎవరికైనా ఆ రోజు కుదరలేదు మేము స్వామివారి పూజను చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే కనుక వారు గురువారం ఉదయం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా పూజ చేసుకోండి. అలాగే ముడుపు కూడా మనం ధూపం ఇస్తున్నప్పుడు స్వామివారికి కాకుండా ఈ ముడుపుకు కూడా ధూపం చూపించి ఆ ముడుపు దగ్గర కూడా అక్షింతలు కానీ పూలను కానీ పెడుతూ పూజనే చేసుకోండి. ఆ ముడుపుని చూసినంతసేపు మనం ఆ కోరిక ఏదైతే కోరామో ఆ కోరిక కోసం మన వంతు మనం కష్టపడటం అనేది కూడా అంటే మన వంతు బాధ్యతగా ఆ పని కోసం కష్టపడటం అనేది కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే స్వామివారి మీద భారం వేసి మనం ఆ కోరిక తీర్చుకోవడానికి అవసరమైనంత కష్టం అనేది మనం కూడా పడుతూ ఉండాలి. అది గుర్తు చేయడం కోసమే సగం ముడుపు. అలాగే ఈ కోరిక తీరితే ఈ ముడుపు నీకు చెల్లిస్తాను స్వామి అని దండం పెట్టుకుంటాం కనుక ఆ ముడుపుని మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ఆ ముడుపుని అక్కడే ఉంచి పూజ చేసుకుంటూ ఉండండి. ఆ రోజు పీఠం ఎత్తకుండా మరుసటి రోజు పీఠం తీసే వాళ్ళైతే కనుక ఆ ముడుపును నిత్య పూజా మందిరంలో మీకు ప్లేస్ ఉంటే అలానే ఉంచుకోవచ్చు. ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల అలా కుదరదు ఉంచుకోవడానికి అనుకుంటే ఎవరు ముట్టుకున్న ప్రదేశంలో ఆ ముడుపుని దాచేసి మళ్ళీ మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటారో అలా మరుసటి నెల మళ్ళీ పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థికి మళ్ళీ అదే ముడుపుని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ పూజ చేసుకోవడం మళ్ళీ లోపల పెట్టుకోవడం అలా మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటారో అన్ని నెలలు కూడా అదే విధంగా చేసుకొని
అన్ని నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆ చివరి సంకష్ట చతుర్థి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజంతా కూడా పూజ చేసుకొని మరుసటి రోజు పీఠం కదిపే రోజు మీరు ఈ ముడుపును విప్పతీయచ్చు. లేదా ఏదైనా ఒక మంగళ శుక్రవారాలు కాకుండా ఒక రోజు విడి రోజుల్లో ఆ ముడుపును విప్పతీసి బియ్యాన్ని ఉండ్రాళ్ళలా కానీ మరి ఏదైనా ప్రసాదంలాగా వండి అందరికీ పంచిపెట్టి మీరు తినాలి. ఆ డబ్బులు ఏవైతే ముడుపులో ఉన్నాయో అవి ఏదైనా దేవాలయంలో మీరు స్వామివారి హుండీలో వేసేయాలి. ఈ విధంగా ముడుపునైతే చేయవలసి ఉంటుంది. ఈ సంకష్టార చతుర్థి వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న వారు తప్పనిసరిగా మీరు ఆ కథ కూడా చదివి అక్షింతలు వేసుకోవాలి, లేదా విని అయినా అక్షింతలు వేసుకోవాలి. ఈ విధంగా మార్గశిర మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సంకష్ట చతుర్థి వ్రతం అన్నమాట. ఇన్ని నెలల పాటు చేస్తాం అనుకున్న వారు మధ్యలో ఏదైనా ఒక నెల అడ్డొస్తే ఆ నెలని ఆపేసి మరుసటి నెల నుంచి మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు. లేదా మీరు ముడుపుని ఉదయం కట్టి ఈవినింగ్ విప్పదీసేస్తాము అని అంటే అప్పుడు కూడా మీరు అలా విప్పదీసే పద్ధతి కనుక మీకుంటే ఆ డబ్బులు స్వామివారి హుండీలో వేసేయండి. బియ్యాన్ని వెంటనే ఏదైనా ప్రసాదంలాగా వండేసి మీరు ఎవరికైనా పంచిపెట్టచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. పసుపు వినాయకుడిని పెట్టుకొని ఉంటే ఆ రోజు పీఠం కదిలించకుండా మరుసటి రోజు పీఠాన్ని కదిలించి స్వామివారికి ఉద్వాసం చెప్పిన తర్వాత మీరు ఆ పసుపు వినాయకుడిని వాటర్లో కలిపేసి తులసి చెట్లో కాకుండా ఏదైనా వేరే చెట్టు మొదట్లో ఆ పసుపు నీటిని అయితే కలిపేసేయండి, పోసేయండి. అయితే చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అని అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవారు 18వ తారీఖు సాయంత్రం చంద్రోదయం సమయంలో ఈ పూజను ప్రారంభించాలి. అయితే చంద్రునికి అర్ఘ్యం అంటే చంద్రుని చూసొచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం ఇస్తాను చూడండి. ఆ మంత్రాన్ని చెప్తూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. దోసిల్లో 3 సార్లు నీళ్లు పోసుకొని చెంబుతో ఆ నీటిని కూడా చంద్రునికి చూపిస్తూ వదులుతూ కింద ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్తూ అర్ఘ్యం అనేది ఇవ్వాలన్నమాట. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేసి అప్పుడు లోపలికి వచ్చి మరొకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని ముందుగా స్వామికి నివేదించిన ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయొచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్నవారు పాలు, పండ్లు అటువంటివి తీసుకొని పాక్షికంగా ఉపవాసం ఉంటూ రాత్రి వేళలో ఈ పూజను చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతానికి ఉపవాసం ఉండి ఈ వ్రతం ఆచరిస్తే కనుక చాలా అద్భుతమైన ఫలితాలైతే కలుగుతాయి. అందరూ కూడా అనవాయితీతో పని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగే సంకష్టహార చతుర్థి వ్రతం అనేది చాలా మంచిది. సంకష్టహార చతుర్థి, సంకటహార చతుర్థి 2 రకాలుగా పిలుస్తూ ఉంటారు. పేర్లో ఉన్నట్టుగానే ఎటువంటి కష్టాలనైనా సంకటాలు అడ్డంకులు కూడా తొలగించి అతి ప్రత్యేకమైన వ్రతం. ఈ వ్రతం చేసుకుంటున్నప్పుడు కూడా కథ చదవడమే కాకుండా సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుంది. అది తప్పనిసరిగా పఠించండి, చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. మరి ఈ విధంగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించవలసి ఉంటుందండి. ఆనవాయితీతో పని లేకుండా అందరూ చేసుకోగలిగే వ్రతం కాబట్టి మీ అందరికీ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని వివరాలతో ఈ వీడియోని అయితే షేర్ చేశాను. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఎటువంటి సందేహాలను కింద కామెంట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.